టెస్లా కార్ ఇండియా రాబోతుందా? టెస్లా కార్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతుందని చాలా రూమర్స్ ఉన్నాయి. అసలు టెస్లా కంపెనీ ఇండియాకి ఎందుకు రావాలని మోడీ పట్టుబడుతున్నాడు? టెస్లా రావడం వల్ల మనకేం ఉపయోగం? నిజంగా టెస్లా వస్తే మన ఇండియన్ కార్ మేకర్స్కి ఒక పెద్ద దెబ్బేనా? ఈ విషయాలన్నీ ఇప్పుడు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. టెస్లా ఎక్కడ చూసిన టెస్లా గురించి ఇప్పుడు అదే పెద్ద టాపిక్ నడుస్తుంది. రీసెంట్గా జరిగింది ఏంటి అంటే, మోడీ వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత ఎలాన్ మస్క్ మోడీ కూర్చుని ఏదో డిస్కస్ చేసుకున్నారు. అయిపోయింది ఇంకా టెస్లా ఇండియాకి వచ్చేసింది అని అంటున్నారు. బట్ టెస్లా ఎందుకు ఇండియాకి రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికా నుంచి కార్లు ఎందుకు ఇంపోర్ట్ చేయకూడదు? ఎందుకంటే టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మొత్తం చైనాలో జరుగుతుంది. చైనా నుంచి కార్స్ మనం డైరెక్ట్గా ఎందుకు ఇంపోర్ట్ చేసుకోకూడదు? యాక్చువల్గా ఎందుకు ఇంపోర్ట్ చేసుకోకూడదు అంటే దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో పెద్ద పెద్ద కార్ మేకర్స్ చాలా మంది ఉన్నారు. మహీంద్రా, టాటా, వీళ్ళు బోల్డ్ మంది మన ఇండియన్ కార్ మేకర్స్ చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళు చాలా రకరకాల కార్స్ తయారు చేస్తారు, లో కాస్ట్కి అమ్ముతూ ఉంటారు. సో ఈ కార్లు తయారు చేయటం, లో కాస్ట్కి అమ్మటం మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం టెస్లా ఇంపోర్ట్ చేయకుండా ఉండాలనేసి ఒక గవర్నమెంట్ రూల్ పెట్టుకుంది. సో ఇంపోర్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? హయ్యర్ టారిఫ్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇండియాకి టెస్లా కార్ తీసుకొచ్చి అమ్మాలి అంటే, ఇప్పుడు ₹1,00,000 కారు ఉంటే ఫస్ట్ మనం టెస్లా మీద పెట్టిన ట్యాక్సెస్ ఏంటంటే ₹1,15,000 కట్టాలి. అంటే వాడు కన్జ్యూమర్కి ఎంతకు అమ్మాలి? ₹2,15,000 అమ్మాలన్నమాట. సో దీంట్లో ప్రాఫిట్లో అవి ఇవి పోగా ఈ ₹1,15,000 గవర్నమెంట్ కట్టేసేయాలి. ₹1,00,000 వాడు ప్రాఫిట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అన్ని చూసుకోవాలన్నమాట. సో అంత ఖర్చు పెట్టి తీసుకొచ్చి అమ్మటానికి అదేమి 10 లక్షలు 15 లక్షలకు కొనుక్కునే కార్ కాదు. దగ్గర దాని కాస్ట్ వచ్చేసి అట్లీస్ట్ 40 to 50 lakhs, ఇంకా రేంజ్ హై లెవెల్కి వెళ్తే ₹1,00,00,000 దాకా ఉంటుంది. ఎందుకంత కాస్ట్ ఉంది? ఓన్లీ బ్యాటరీల మీద నడిచే కార్ కదా అనుకుంటే, దాంట్లో హై ఎండ్ టెక్నాలజీ ఉందన్నమాట. యాక్చువల్గా టెక్నాలజీ కనుక ఒక్కసారి మనం చూస్తే దానికి చుట్టూ కెమెరాస్ ఉంటాయి. ఎవరి దగ్గరకు వచ్చినా అదే బ్రేక్ కొట్టుకుంటుంది. ఆటోమేటిక్గా నడిచే కార్ అనమాట. అంటే సెల్ఫ్ డ్రైవ్కి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ మనమే నడపాలి. ఏంటంటే ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవ్ అనేది ఒక మోడ్ ఉంటుంది. దాంట్లో వేరే డాష్ బోర్డ్లో మన కార్లలో ఉన్నట్టు ఇండికేటర్లు అవి ఇవి రకరకాలు ఇవన్నీ ఒక ఇండికేటర్ పుల్ల తప్ప ఇంకా పెద్దగా ఏమి ఉండవు. దాంట్లో లైట్లు కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం ఆటోమేటికే. చీకటి అయితే అదే లైట్లు వేసుకుంటుంది, ఎదురుగా ఎవడన్నా అడ్డం వస్తే అదే ఆపుకుంటుంది. సెల్ఫ్ డ్రైవ్ మోడ్ పెట్టుకొని మనం కనుక డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ మనం ఏదో పక్కోళ్ళతో మాట్లాడుతున్నాం అనుకో, సడన్గా అదే బ్రేక్ కొడుతుంది. దాన్ని చూస్తే ఎదురుగా ఎవడో ఉంటాడు. సో ఇవన్నీ కంట్రోల్డ్ బై కెమెరాస్ అనమాట. అరౌండ్ కార్లో చుట్టూ ఉండేటువంటి కెమెరాస్, సెన్సర్స్ తోటి ఆ కారు హైలీ కంట్రోల్డ్. సో ఇప్పుడు మనం ఎక్కడన్నా పార్క్ చేసి బయటకు వెళ్ళాం అనుకోండి, 2 కార్ల మధ్యలో మన కారు ఉంది. దాన్ని మన ఫోన్ తోటి కార్ని బయటికి లాగొచ్చు. మనం వెళ్ళి డోర్ తీసే ఆప్షన్ లేనప్పుడు ఫోన్ తోటి కార్ని బయటికి లాగి వెళ్ళి దాంట్లో కూర్చోవచ్చు. సో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాంటి ఎన్నో అద్భుతమైన మన టెక్నాలజీ దాంట్లో ఉంది. మొత్తం కంట్రోల్డ్ బై వన్ సింగిల్ ఐప్యాడ్ లాగా డాష్ బోర్డ్లో ఒకటి ఉంటుంది. స్పీడ్ అదే కంట్రోల్ చేసుకుంటుంది, లైట్లు అవే కంట్రోల్ చేసుకుంటుంది. మొత్తం మనం ఐఫోన్ వాడినట్టే ఆల్మోస్ట్ టెస్లా కార్ వాడతాం అన్నమాట. సీట్స్ కానీ టెక్నాలజీ మొత్తం మెయిన్ ఏంటంటే టెక్నాలజీ ప్లస్ చుట్టుపక్కల కెమెరాస్ కార్కి. సో అది బేసిక్గా టెక్నాలజీ హై ఎండ్ కార్ అనేది టెస్లా. సో ఇంత ఎక్స్పెన్సివ్ కారు ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుని దాని మీద 15% టారిఫ్ కట్టి అమ్మాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అందుకని ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళు ప్లస్ అదొకటి, మన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం మన గవర్నమెంట్కి ఇష్టం లేదనమాట. సో ఎందుకంటే చైనా మనకి రైవల్ కాబట్టి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఖర్చు పెట్టి కారు ఎవరైనా కొంటారా అనేది ఒక సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్లు ఇంపోర్ట్ చేసి మన ఇండియాలో అమ్మితే మన ఇండియన్ కార్ కంపెనీస్ కూడా మన ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్నాయి. మహీంద్రా కానీ, టాటా కానీ, లేకపోతే బోల్డ్ అదర్ కంపెనీస్ మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి అనమాట. ఈ కార్ వచ్చి ఇండియాలో ఉండటం వలన మనకి మార్కెట్కి దెబ్బపడుతుంది అనేది ఒక ఆలోచన. నెక్స్ట్ ఇంకొక ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఈ కార్స్ మీరు ఇండియాలో అమ్ముకోవాలి అంటే ఎలాన్ మస్క్ని ఏమన్నారంటే, నువ్వు ఫ్యాక్టరీ ఇండియాలో పెట్టు అని చెప్పి మోడీ గారు అడిగారు. ఫ్యాక్టరీ ఇండియాలో పెట్టడం వలన వాళ్ళకి నష్టమా లాభమా, మనకి నష్టమా లాభమా అంటే, ఫ్యాక్టరీ ఇండియాలో పెట్టడం వలన వాళ్ళకి నష్టమైతే కాదు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లేస్ ఎత్తుకోవాలి, తర్వాత రకరకాల ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. సో కానీ మనకి లాభం, మనకి ఏంటి లాభము అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది,
సో మనకి టారిఫ్ కట్టే పని ఉండదు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేర్ పార్ట్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏది చేసినా మనకి బోల్డ్ అంత బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ప్లస్ కాస్ట్ ఆఫ్ ద వెహికల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి కార్ తయారు చేసి కార్ అక్కడే అమ్మితే దానికి జనరల్గా ఇప్పుడు అన్ని వేరే కార్స్ ఏవైతే ఉన్నాయో సేల్ చేసినప్పుడు ఎంతైతే మనం ట్యాక్స్ కడతామో దీనికి కూడా అంతే సేల్స్ ట్యాక్స్ కడతాం తప్ప ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టారిఫ్స్ కట్టం అనమాట. సో దానికి ఎలాన్ మస్క్ ఏంటంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ని ఇండియాలో తీసుకుంటూ ఇండియాకి మార్కెట్ క్యాప్చర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఒక మన ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూనో ఏదో జరిగేటప్పుడు ఎలాన్ మస్క్ పక్కనే కూర్చున్నాడు. ఎలాన్ మస్క్తో ట్రంప్ ఏమన్నాడంటే, నువ్వు ఫ్యాక్టరీ ఇండియాలో ఎలా ఓపెన్ చేస్తావు, ఇట్ ఈజ్ అన్ఫేర్ కదా అమెరికన్ పీపుల్కి. ఇక్కడ నువ్వు తయారు చేస్తున్నావు, ఇక్కడ బతుకుతున్నావు, ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నావు, నువ్వు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి అక్కడ అమ్మితే మనం ఇక్కడి నుంచి కార్ అక్కడికి పంపించి అమ్ముకుంటే మనకి లాభం. కానీ అక్కడికి వెళ్ళి ఫ్యాక్టరీ ఓపెన్ చేసి అక్కడ అమ్మితే మనకేం లాభము, ఇట్స్ వెరీ అన్ఫేర్ టు ది యునైటెడ్ స్టేట్స్ పీపుల్ అని చెప్పాడు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ట్రంప్ మస్క్ గవర్నమెంట్లో రెండు కళ్ళ లాంటి వాళ్ళు అనమాట బేసిక్గా. ఎందుకంటే ఎలాన్ మస్క్ మంచి మంచి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఇవి ఇచ్చాడు. సో ఇప్పుడు మరి ట్రంప్ మాట కాదని ఎలాన్ మస్క్ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడా? ఒకవేళ ఇండియాలో నేను ఫ్యాక్టరీ పెట్టను, ఓన్లీ కార్లు అమ్ముకుంటాను అంటే మన మోడీ ఒప్పుకుంటాడా? కానీ మొన్న మోడీ యుఎస్ వెళ్ళే ముందు చేసింది ఏంటి అంటే, వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం 115% తర్వాత 100% తర్వాత అలా తగ్గించుకుంటూ ఒక 70%కి ఏమో టారిఫ్ తగ్గించారు ఇప్పుడు ఆ కార్ల మీద. ఎంత తగ్గించినా కానీ 50 లక్షల కార్ అమ్మాలంటే 50 లక్షలకి 70% ట్యాక్స్ కట్టాలి. అంటే అరౌండ్ కార్ కాస్ట్ కన్నా మన ట్యాక్స్ కాస్టే ఎక్కువైతుంది. అందుకని ఎక్కువ ఫారెన్ నుంచి వచ్చేటువంటి కార్లు ఇండియాలో అమ్ముకోవాలంటే అంత ఖర్చు ఎవరు భరించలేరు కాబట్టి అది కష్టమైపోతుంది. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్రంప్ని కాదని ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడా అనేది ఒక క్వశ్చన్ మార్కు. పెడితే ఎంతమంది దాంట్లో బిజినెస్ పెట్టరు. ఫ్యాక్టరీ పెడితే మనకి ఒక రకంగా లాభం, ఇంకో రకంగా నష్టం. లాభం ఏంటి అంటే మనకి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది భయంకరంగా పెరుగుతుంది. ప్లస్ ఇండియాకి డబ్బులు బాగా వస్తాయి. ఎందుకంటే కార్లు అమ్మి తయారు చేసి ట్యాక్స్ కడతారు, స్పేర్ పార్ట్స్ ఉంటాయి, కొరియర్లు నడుస్తుంటాయి, వచ్చేవాడు పోయేవాడు ఎంప్లాయీస్ క్రియేట్ అయ్యాక వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది. సో మనకి బీభత్సమైన డబ్బులు వస్తాయి అన్నమాట. ఇంపోర్ట్ చేసుకుని అమ్మేదానికన్నా దీని మీద ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇంపోర్ట్ చేసి అమ్మితే 10 కార్లు అమ్మచ్చేమో, కానీ ఇలా తయారు చేసి అమ్మితే 100 కార్లు అమ్ముతారు కాబట్టి దీని మీద డబ్బులు ఎక్కువ వస్తాయి. సో అది మనకి లాభం. సో ఇంక ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ న్యూస్ నేను చూసేది ఏంటంటే, ఆంధ్రాలో ఎలాన్ మస్క్ కార్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు అది ఇది అని. ఇది ఎంతవరకు నిజమైతే నాకైతే తెలియదు కానీ, బట్ ఒకవేళ అలా పెట్టాలి అనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు చూసుకునే ప్లేసెస్ కూడా ఎక్కడంటే ఎఫోర్డబుల్ ప్లేసెస్, అంటే తక్కువలో ఉండే ప్లేసెస్, గవర్నమెంట్ సపోర్ట్ చేసే ప్లేసెస్. బట్ వితౌట్ మోడీ కన్సర్న్, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోకుండా అది ఏ రాష్ట్రానికి పడితే ఆ రాష్ట్రానికి వెళ్ళదు. సో అక్కడ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే అది ఏ రాష్ట్రానికైనా రావచ్చు. అది ఫ్రెండ్స్. సో టెస్లా గురించి బేసిక్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.